బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం 2 రోజుల్లో మరింత బలపడే అవకాశం ఉంది. ఇది ఉత్తర వాయువ్య దిశగా ఒడిశా వైపు పయనిస్తుందని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం తెలిపింది. దీని ప్రభావం వచ్చే వారం రోజుల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తాయని వివరించింది. అల్లూరి, పార్వతీపురం, మన్యం, ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. గడిచిన వారం 10 రోజుల నుంచి 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా విభిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఒక చోట వర్షం ఉంటే మరో చోట ఎండగా ఉంటుంది. అయితే ఉపరితల ద్రోణి ఏదైతే ప్రభావం ఉందో దానివల్ల ప్రస్తుతం గడిచినటువంటి వారం 10 రోజుల నుంచి కూడా చాలా చోట్ల కూడా విస్తీర్ణమైన వర్షాలు కురుస్తున్నాయి. మరి రానున్న రోజుల్లో ఈ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది ప్రస్తుతం విశాఖ వాతావరణ శాఖ అధికారితో మాట్లాడదాం. ఉపరితల ఆవర్తన పరిస్థితి ఎలా ఉంటుంది, అల్పపీడనం ఏ విధంగా బలపడిపోతుంది, మొత్తంగా చూసుకుంటే వర్షాలు ఏ విధంగా ఉండిపోతుంది. నిన్న మనం చెప్పుకున్నట్లుగా వాయువ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాత పరిసర ప్రాంతాల్లో ఒక ఉపరితల ఆవర్తనం ఈరోజు ఉదయం ఏర్పడింది. ఆ ఉపరితల ఆవర్తనం మరింత బలపడి ఇప్పుడు వాయువ్య బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న ఒరిస్సా తీర ప్రాంతంలో అది ఒక అల్పపీడనంగా పరిణమించింది. ఈ అల్పపీడనంతో అనుబంధంగా 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఇది దక్షిణ దిశకు వంగి ఉన్నది. ఈ అల్పపీడనం రాబోయే 48 గంటల్లో ఉత్తర దిశలో పయనించి మరింత బలపడే అవకాశం ఉన్నది. దీనితో పాటు రాష్ట్రంలో అనగా 17 డిగ్రీల అక్షాంశం వద్ద ఒక షియర్ జోన్ రన్ అవుతుంది. ఆ షియర్ జోన్ 3.1 నుంచి 5.8 కిలోమీటర్స్ ఎత్తు వరకు విస్తరించి ఉన్నది. అది కూడా దక్షిణ దిశకు వంగి ఉన్నది. ఈ వాతావరణ పరిస్థితుల వల్ల రాష్ట్రంలో రాబోయే వారం రోజులు కూడా చెదురుముదురుగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఋతుపవనాలు అనేవి జూన్ మాసంలో ఎక్కువగా ఎఫెక్ట్ చూపిస్తుంటాయి. ఇప్పుడు ప్రస్తుతం దిశ కొనసాగుతున్న విధానం చెప్పారు. మరి రానున్న జూన్, జూలై నెలల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో ఋతుపవనాల ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది? ఒకటి, వీటికి సీజనల్ ఆసిలేషన్స్, రకరకాల సినాప్టిక్ కండిషన్స్ సపోర్ట్ చేస్తాయి. ఒక నైరుతి ఋతుపవనాల్లో వెట్ స్పెల్స్, డ్రై స్పెల్స్ రెండూ ఉంటాయి. ఇది కంటిన్యూస్గా వర్షాలు పడటం, కంటిన్యూస్గా ఇదవ్వటం జరగదు. కాబట్టి ఇప్పుడు ముందు వచ్చినంత మాత్రాన అది రాబోయే పరిస్థితులను అదేమీ ఇండికేట్ చేయదు. కాకపోతే ముందు మాన్సూన్ వచ్చినందువల్ల దానికి తగ్గట్టుగా నీటి యాజమాన్యం, మిగతా వ్యవహారాలని చూసుకోవాలని మాత్రమే సూచిస్తుంది. రానున్న 2-3 రోజుల పాటు కూడా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో ఒడిశా ప్రాంతంలో అది బలపడే అవకాశం కూడా కనిపిస్తుంది. దీని ప్రభావంతో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా రానున్న 2-3 రోజుల పాటు కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది.